బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడంలో పార్టిసిపేట్ చేసినటువంటి రక్తదాతలందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ సిఎస్ గోపాల్ రెడ్డి గారు వైస్ ఛాన్సలర్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ వచ్చారు. ఒకసారి వారికి గట్టి చప్పట్ల ద్వారా ఆహ్వానం పలుకుతాం. బి కృష్ణారెడ్డి గారు, ప్రజాప్రతినిధులు చాలా మంది, ప్రతీక్ ఫౌండేషన్ సభ్యులుగా, వారి అభిమానులుగా, సపోర్టర్స్ గా చాలా మంది వచ్చారు. ప్రతీక్ ఫౌండేషన్ తరఫున మీ అందరినీ కూడా స్వాగత మాన్యాలు తెలియజేస్తున్నాం. కోమటిరెడ్డి ప్రతీక్ అకాల మరణం చెంది సుమారు 12 సంవత్సరాలుగా వస్తున్నది. ఈ 12 సంవత్సరాలుగా బాధలను దిగమందుకొని వారి తండ్రి మన అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆ బాధల నుంచి బయటికి వచ్చి సమాజ సేవ చేయడానికి ప్రతీక్ ఫౌండేషన్ స్థాపించి దశాబ్ద కాలంగా ఈ జిల్లాలో ఇతర ప్రాంతాల్లో కూడా చాలా సామాజిక కార్యక్రమాలు చేపట్టడం మీ అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా ప్రతి యానివర్సరీ నాడు ముఖ్యంగా ప్రాణాలు కాపాడటానికి మనము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంపు ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది. ఆ తర్వాత వారికి ట్రిబ్యూట్స్ పే చేయడానికి మన ప్రీతమ నాయకులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి కుమారుడు అయినటువంటి ప్రతీక్ రెడ్డి గారు వారు గత 12 సంవత్సరాల క్రితం అకాల మరణం చెందడం జరిగింది. ఆ యొక్క మరణాన్ని నల్గొండ కాన్స్టిట్యున్సీ కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రం జీర్ణించుకోలేకపోతుంది. అందుకు వారి పేరు కలకాలం నిలవాలని ఉద్దేశంతో మన ప్రీతమ నాయకులు ఎలాంటి పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో 12 కోట్లు పెట్టి తన కుమారుని పేరు మీద ఒక గొప్ప కాలేజీ నిర్మించడం జరిగింది. నిర్మించడంతో పాటు నాణ్యమైన విద్యను అందించడం కూడా జరుగుతుంది. అలాగే అట్లే మరి ఎన్నో పేదలకు పనికొచ్చే సేవా కార్యక్రమాలు ఈ ప్రతీక్ పుట్టినరోజు కానీ వర్ధంతి సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్క బ్లడ్ డోనర్కు నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే తన ప్రాణం పోయినా కూడా మిగతా ఎంతోమంది పేదలకు నాలాగా ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో రక్తం దానం చేస్తే బాగుంటుందనే సదుద్దేశంతో ఒక కార్యక్రమాన్ని చేపట్టినందుకు మరొకసారి ఈ యొక్క కార్యక్రమం పాల్పంచుకున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 12వ ప్రతీక్ వర్ధంతి సందర్భంగా గౌరవ శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి మంత్రివర్గ కుమారుడు ప్రమాదవశాత్తు చనిపోయిన ఈ ప్రజల గుండెలో ఉంటాడని అనుకుంటూ ఈ వారి స్మారకార్థం వెంకరెడ్డి గారు చాలా సేవా కార్యక్రమం చేసినారు. వారి పేరు మీద ఈ కోమటిరెడ్డి ప్రతీక్ కాలేజ్ అని దాదాపు 12 కోట్లతో కట్టించారు. ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ కార్యక్రమం మరియు పేదలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈసారి మాత్రం దాదాపు 300 మంది బ్లడ్ రక్తదానం చేశారు. మున్సిపల్ లేబర్ సుమారు 900 మందికి వారికి వస్త్రాలు ఇచ్చినాము. ఇలాంటి కార్యక్రమం అన్నీ చేసి ప్రజలకు సేవ చేస్తారు వెంకరెడ్డి గారు. ప్రతీక్ ఇంకా జనం ఉదయంలో ఉంటారు అనుకుంటున్నాం. నల్గొండకి ప్రతీక్ 12th యానివర్సరీ కోసం రావడం జరిగిందండి. ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పైగా మన మున్సిపాలిటీ వాళ్ళకి కొన్ని కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడున్న స్టూడెంట్స్ని అందరినీ కలవడానికి వచ్చాను. అండ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా జరిగింది. అండ్ చాలా టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నారు. అండ్ దెన్ ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో కూడా ఇంకా తెలుసుకోవడానికని వచ్చాను. ఈ మధ్య మామయ్యతో ఎక్కువ తిరగడం జరుగుతుంది. ఆయన చేసే మంచి కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే జనాల కోసం ఆయన చేసే మంచి మంచి పనులు చూసి నచ్చి ఇంకా నేను కూడా తిరిగి నేర్చుకుందామని వస్తున్నాను. అండ్ ప్రతీక్ ఫౌండేషన్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పటివరకు జరిగిందే కాకుండా మెయిన్లీ స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఎవరైతే కొత్త కొత్త ఐడియాస్తో వస్తారో వాళ్ళతో ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని తప్పకుండా ట్రై చేస్తాము. అండ్ దెన్ మాకు కుదిరినంత హెల్ప్ అందరికీ చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు
కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి కాలేజ్ జూనియర్ కాలేజ్ లోపల రక్తదాన శిబిరం, అదేవిధంగా మున్సిపల్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు గిఫ్ట్ల పంపిణీ, చీరల పంపిణీ, అదేవిధంగా బట్టల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బురి శ్రీనివాసరెడ్డి గారు, అన్ని వార్డులకు సంబంధించినటువంటి కాంగ్రెస్ కౌన్సిలర్లు, అదేవిధంగా ముఖ్య నాయకులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ పాషం రామరెడ్డి గారు, ఎంపీపీలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ప్రతీక్ రెడ్డి గారి బావగారు అయినటువంటి ప్రణవ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా కొలను రాజేందర్ రెడ్డి గారు అందరూ పాల్గొని, దాంతోపాటు చాలామంది ఈరోజు యువకులు ఉత్సాహంగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానాన్ని కూడా ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రతీక్ రెడ్డి గారు చనిపోయినప్పటికీ కూడా వారి జ్ఞాపకాలను ఈ విధంగా ప్రజాసేవ ద్వారా వాళ్ళని చిరంజీవిగా చూసుకుంటున్నందుకు ముఖ్యంగా వెంకరెడ్డి గారికి ప్రత్యేకమైన ఏమంటారు కండోలెన్సెస్ తెలియజేస్తున్నాం. వారు కూడా ఇంకా ముందు ఈ కార్యక్రమాలను వేగవంతం చేసి ప్రజలకు ఇంకా మరింత సేవ. ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోమటిరెడ్డి ప్రతీక్ 12వ వర్ధంతి సందర్భంగా ప్రతీక్ కాలేజీలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం కావచ్చు, వివిధ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న CEO ప్రతీక్ ఫౌండేషన్ గోనారెడ్డి గారికి, అలాగే వైస్ ఛాన్సలర్ రాజగోపాల్ రెడ్డి గారికి, మరియు మహాత్మా గాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి, అలాగే ఈ కార్యక్రమం పాల్గొన్న రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి గారికి, మరియు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బురి శ్రీనివాసరెడ్డి గారికి, జడ్పీటీసీ లక్ష్మయ్య గారికి, జడ్పీటీసీ పాషానవాడి గారికి, అబ్బగం రమేష్ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్లకు, సర్పంచ్లకు, కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకట గారి అభిమానులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుసుకుంటాం. రక్తదాన శిబిరం ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసే విధంగా అందరు పాల్గొని దాదాపు 200 నుంచి 250 మందికి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దీన్ని స్వచ్ఛందంగా విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుసుకుంటూ కోమటిరెడ్డి వెంకట గారు చేసే పేద ప్రజలకు కానీ ఎంతోమందికి అండగా ఉంటున్న వారి ప్రతి ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి కార్యక్రమంలో మేమందరం భాగస్వామ్యతకు మేమందరం సంతోషంగా, అలాగే ప్రతీక్ని ప్రతి సంవత్సరం స్మరించుకుంటూ ప్రతీక్ని ప్రతి ఒక్కరికి ఫేస్లో చూసుకొని కోమటిరెడ్డి వెంకట గారు వీళ్ళందరూ నా కుమారులే, నా పిల్లలే అనుకొని వాళ్ళు చేసే సామాజిక కార్యక్రమంలో మేమందరం ముందుంటామని సందర్భంగా తెలియజేస్తూ ప్రతి సంవత్సరం అలాగే ప్రతి రోజు ఏదో కార్యక్రమంలో పాల్గొంటూ మేమందరం ప్రతీక్ను అందరి నల్గొండ నియోజకవర్గ ప్రజలు కానీ జిల్లా ప్రజల్లో కూడా చూసుకుంటాం. మరి మా ప్రీతమ నాయకులు మనందరం కూడా అండగా ఉండి రాబోయే రోజుల్లో వాళ్ళు చేసే సేవా కార్యక్రమంలో కూడా మేమందరం వారికి వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి గారి మరి 12వ వర్ధంతి సందర్భంగా స్థానిక కోమటిరెడ్డి ప్రతి కాలేజీలో మరి ప్రతి సంవత్సరం లాగానే మరి రక్తదాన శిబిరం చేయడం జరుగుతుంది. దీనికి అనేక మంది విద్యార్థులు, యువకులు ముందుకొచ్చి ఉత్సాహంతో ప్రజల యొక్క ప్రాణాలు కాపాడటానికి, అలాగే సమాజంలో ఉన్న రుగ్మతలు తొలగాలంటే అత్యవసర పరిస్థితిలో రక్తం కాబట్టి మేము కూడా రక్తదానం చేసి మేము ఒక ఆరోగ్య పరిరక్షణలో భాగస్వాములు అవుతామని చెప్పేసి ముందుకొచ్చి వేలాది మంది రక్తదానం చేయడం జరుగుతుంది. దీనికి చాలామంది మరి ఆర్గనైజర్స్గా ముందుకొచ్చినటువంటి గురి శ్రీనివాసరెడ్డి గారు, గుమ్మల మోహన్ రెడ్డి గారు, అబ్బగోరు రమేష్ గారు, అలాగే బషీరుద్దీన్ గారు, ఇంకా చాలామంది కౌన్సిలర్స్, ప్రామినెంట్ లీడర్స్, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్కు CEOగా ఉన్నటువంటి గోనారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ది గ్రేట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి గారు వచ్చి వారి చేతుల మీద ఇనాగ్రేట్ చేయటం, అలాగే సమాజంలో ఉన్నటువంటి యొక్క ఏదో పేషెంట్స్ అనుకోండి, రోగులు అనుకోండి, ఇంకా సామాజిక కార్యక్రమం ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి వారు అల్వాల రవి గారు కూడా వివరించారు. ఈ సందర్భంగా మరి ఒక చిన్న వయసులో మన నుంచి దూరమైన ప్రతీక్ రెడ్డి గారి యొక్క ఆత్మకు శాంతి కలగాలంటే ఇలాంటి సామాజిక కార్యక్రమంలో మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి తరపున మనం చేయడం నిజంగా కూడా ఇది ఒక అదృష్టంగా భావిస్తూ మరి గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు విద్యార్థులకు బుక్స్ ఇవ్వటం, పాఠ్య పుస్తకాలు ఇవ్వటం, తర్వాత హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేసి రక్తదాన శిబిరాలు చేయటం, మరి అలాగే ఈ యొక్క కాలేజీని విద్యార్థి కట్టించుకోవటం. ఇప్పుడు మంత్రిగా మన ముందుకు వచ్చారు కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తప్పకుండా ఈ యొక్క నల్గొండను అభివృద్ధి చేస్తారు. ఎవరికి యువకులకు కానీ, ముసలి వాళ్ళకి కానీ పెన్షన్స్ కానీ, అలాగే వారికి ఇచ్చిన మినిస్ట్రీ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అండ్ సినిమాటోగ్రఫీ ద్వారా తప్పకుండా నల్గొండలో ప్రతి రోడ్డు కూడా వారు నిర్మించి పేద ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తారని చెప్పేసి ఇక్కడికి వచ్చిన అందరి తరపున కూడా నేను
చేయాలని వారు కోరుతూ మరొకసారి కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి గారికి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి ఈ యొక్క రక్తదానంలో పార్టిసిపేట్ అయిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, గవర్నమెంట్ హాస్పిటల్ టీము, అలాగే 3 టీములు కూడా వచ్చి రక్తాన్ని సేకరిస్తారు కాబట్టి వారందరూ కూడా. కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా కేపీఎం కాలేజ్లో ఈ రోజు నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో 500కు పైగా రక్తదానం చేసినారు. మళ్ళీ ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి అనేసి ముందు ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని రెడ్డి వెంకరెడ్డి గారు పుత్రుడు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కోమటిరెడ్డి వెంకరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా అన్ని సేవా కార్యక్రమాలు కరోనా సమయంలో కానీ అన్ని ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి ఫౌండేషన్ ద్వారా ఇలా లక్షలాది మంది, ఇవాళ వేలాది మంది, లక్షలాది మంది మైనార్టీలకు కానీ బడుగు బలహీన వర్గాలకు అన్ని వర్గాలకు మేలు చేస్తున్న ఏకైక వ్యక్తి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. ప్రతి ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆదుకునే గుణం దానకర్ణుడు వెంకరెడ్డి గారికి ఇంకా ఉన్నత పదవులో ఆశించాలని, ఇంకా భారీ ఉండాలని, ఇంకా లాంగ్ లీవ్ వెంకరెడ్డి గారు కూడా నల్గొండ జిల్లా కానీ రాష్ట్రానికి సేవ చేయాలని మైనారిటీ తరఫున, బడుగు బలహీన వర్గాల తరఫున కోరుచు. ఈరోజు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా స్థానిక నల్లగొండ పట్టణంలోని కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి కాలేజీలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి రక్తదాన శిబిరానికి యువకులు ఎంతోమంది ఉత్తేజంగా పాల్గొని రక్తదానం చేస్తున్నారు. రక్తదాన కార్యక్రమం చేయడం చాలా మంచి కార్యక్రమం. కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఇక్కడ పేద విద్యార్థులకు ఎంతోమందికి విద్యాదానం చేస్తున్నారు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. వారికి అల్లా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో వారు రానున్న కాలంలో పేద విద్యార్థులకు ఇంకా ఎంతో చేయాలని కోరుకుంటూ ఈరోజు నల్గొండలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని నల్గొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి యువకులందరూ కూడా బ్లడ్ బ్యాంక్ డొనేట్ చేస్తున్నారు. అదేవిధంగా పట్టణంలో ఉన్న మున్సిపాలిటీలో పనిచేసే మహిళలకు చీరల పంపిణీ చేయడం జరిగింది. పురుషులకు కూడా బట్టలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరోసారి కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డిని స్మరించుకుంటూ వర్ధంతి సందర్భంగా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తరఫున ఈరోజు ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాలు అభినందించిన తగ్గ కార్యక్రమాలు, ప్రత్యేకించి మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. మీకు తెలుసు, బ్లడ్ డొనేషన్ అంటే ప్రాణదానం చేసినట్టే లెక్క. బ్లడ్ అనేది బయట ఎక్కడ దొరకదు, ఆర్టిఫిషియల్గా ఎక్కడ దొరకదు. మనిషి బ్లడ్ డొనేట్ చేస్తేనే వేరే వాళ్ళకి అవసరం పడ్డప్పుడు దాన్ని ఉపయోగించుకోవడానికి ఉంటుంది. సో ప్రతీకు మరణించడం వల్ల, ఆయన మరణం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి మన గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కృంగిపోకుండా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వాళ్ళందరికీ, ప్రత్యేకించి ఫౌండేషన్కు, అట్లాగే మంత్రివర్యులకి, అట్లాగే CEO గుణారెడ్డి గారికి, యాక్చువల్గా వాళ్ళందరికీ మనందరం థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మీకు తెలుసు, ఇంత పెద్ద కాలేజ్ బిల్డింగ్ ప్రతీక్ ఫౌండేషన్ నిర్మించడం జరిగింది ఆయన మెమోరియల్గా. అట్లాగే అనేక మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కూడా వాళ్ళు చాలా కార్యక్రమాలు, చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మాకు అనేక రకాలుగా వాళ్ళ సహాయం మాకు అందుతుంది. ఇది మరింతగా కొనసాగించాలని, ఈ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అనేక మందికి దీని ద్వారా సహాయం అందాలని కోరుకుంటూ మరొకసారి ఫౌండేషన్ ముఖ్యులని అభినందిస్తూ వాళ్ళందరికీ థ్యాంక్స్ కూడా చెప్తూ, మంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ. ఈరోజు నల్గొండలోని కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోమటిరెడ్డి ప్రతీక్ గారి జ్ఞాపకార్థము 12వ ఆయన డెత్ యానివర్సరీ సందర్భంగా ఈరోజు ఇక్కడ కాలేజ్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా ఎక్కువ మొత్తంలో తరలి వచ్చినారు. దగ్గర ఒక 300 నుండి 400 మంది రక్తదానం చేయడం జరిగింది. ఇంకాను కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులకు మరియు కాలేజీ విద్యార్థులకు అల్పాహారము, పూలు పండ్లు, మున్సిపల్ కార్మికులకు బట్టలు కూడా పెట్టడం జరిగింది. ఇటువంటి సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని చాలామంది కొనియాడుతున్నారు. ప్రతి సంవత్సరం వారి జ్ఞాపకార్థం ఇటువంటి గొప్ప కార్యక్రమం ఇక్కడ జరపడం చాలా సంతోషకరమైన విషయం. దానిలో మేము కూడా పంచుకోవడం మాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినిస్టర్ గారి కొడుకు గారైన
కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇవాళ బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఇక్కడ మన ఆబిద్ భాయ్ హాకీ ప్లేయర్ గారు బ్లడ్ డొనేషన్ చేయడం